హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏమిటంటే మనకి పవర్లూమ్ మగ్గం నేసేటప్పుడు మనకు డోల్లో మనకు ఓ పక్క సల్లు ఓ పక్క టైట్ వచ్చినప్పుడు మనం ఎలా దీన్ని కరెక్ట్గా పెట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఈ పవర్లూమ్ మగ్గంలో మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనకు ఓ సైడు సల్లు ఓ సైడు మనకు బాగా నార్మల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ పక్క సల్లు ఉన్నా కానీ ఈ పక్క టైట్ ఉన్నా కానీ మనం ఏ పక్క సల్లు ఉన్నా ఏ పక్క టైట్ ఉన్నా కానీ దీన్ని మనం ఎలా కరెక్ట్గా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, సాధారణంగా అయితే మనకి సల్లు బీరు రాదు. ఎప్పుడన్నా మనకు సపోజ్ కొంచెం సల్లు వచ్చిందనుకోండి, దీన్ని మనం ఎలా దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి, రెండు పక్కల ఈక్వల్గా టైట్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మామూలుగా అయితే మనం ఇట్లా మనం మగ్గం అనేది ఇట్లా ముందర పక్క ఉంటాం కదా, ముందర పక్క కాదు ఎనికి పక్కకు పోవాలి. ఎనికి పక్కకు పోయి మనకి డోల్లో మనం చూసుకోవాలన్నమాట. మనం ఇక్కడ పట్టుకొని చూస్తే మనకు టైట్ ఎక్కడ సల్లు ఉంది ఎక్కడ టైట్ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. మనం ఎప్పుడన్నా కానీ మనకి ఈ పక్క టైట్గా ఉంది, మనకి ఈ సైడ్ అనేది సల్లు ఉందనుకోండి, మనం దీన్ని ఎలా మనం టైట్ చేసుకోవాలి. ఈ పక్క కొంచెం సల్లు ఉందనుకోండి, ఈ పక్క టైట్ రావాలంటే ఏం చేయాలంటే మనకి ఇక్కడ డోల్ చూడండి, ఇక్కడ లాస్ట్లో మనం డోల్ అనేది ఇక్కడ దీని మీద పెట్టింటాము. దీన్ని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాదు, మీరు ఈ నట్లు కనిపిస్తున్నాయి కదా, దీనిలో ఏం చేయకండి. మనం ఈ సైడున మనకి ఈ రాడ్డును మొత్తం అంతా అడ్జస్ట్మెంట్ చేసేకి ఇక్కడ నట్లు ఉంటాయి చూడండి. యువతల పక్కకు మనకి లోపల పక్క చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీనిలను మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకు గ్యాప్ అనేది చాలా ఇచ్చినారు. మనకి ఇక్కడ కిందికి గాలనుకుంటే కిందికి చేసుకోవచ్చు. ఈ రెండు నట్లు మనం లూజ్ చేస్తే ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని లూజ్ చేస్తే మనకు ఈ మొత్తం ఈ రాడ్ అంతా పైకి కిందికి సర్దుకుంటుంది అనమాట. ఒకవేళ మనకి ఈ పక్క సల్లు ఉందనుకోండి, సల్లు ఉన్నప్పుడు మనం కొంచెం మొత్తం ఈ రాడ్ అంతా కొంచెం కిందికి చేసుకోవాలన్నమాట. ఇది ఎప్పుడైనా కానీ కిందికి చేస్తే మనకి వార్ప్ అనేది మనకు కొంచెం టైట్ అవుతుంది. మరి ఎక్కువ అయితే ఏం కాదు, కానీ ఎప్పుడన్నా కొంచెం మనకు చల్లు వచ్చిందనుకోండి, ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్మెంట్ కోసమే మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చింటారు. మొత్తం అంతా మనకు సర్దుకుంటుంది అనమాట. కిందికి గాలనుకుంటే కిందికి చేసుకోవచ్చు, పైకి గాలనుకుంటే పైకి చేసుకోవచ్చు అనమాట. ఈ పక్క అయితే మీకు ఒకవేళ ఈ పక్క సల్లు పడింది అనుకోండి, ఈ పక్క చేసుకోవచ్చు. లేదు మనకు యువతల పక్క సల్లు పడింది అనుకోండి, ఈ లాస్ట్లో యువతల సైడ్ కూడా మనకు ఉంటుంది అన్నమాట. మనం యువతల పక్క సల్లు పడితే మనం ఈ సైడ్ అనేది ఇక్కడ నట్లు ఉంటాయి చూడండి, ఈ రెండు నట్లు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి దూరంగా చూస్తే మనకు కనిపిస్తుంది, మనకి డోల్ అనేది కూర్చోబెట్టింటాం కదా, ఈ రాడ్డుకు మొత్తం ఈ సెట్ అంతా మనం బిగించింటారు. ఇది మొత్తం అంతా కిందికి పైకి సర్దుకుంటుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా. ఎప్పుడన్నా కానీ మనం ఈ డోల్ అనేది ఎప్పుడన్నా సల్లు కొంచెం టైటు అనిపించింది అనుకోండి, ఒకవేళ ఈ పక్క మీకు ఆ పక్క నార్మల్గా ఉంది, ఈ పక్క అనేది ఎక్కువ టైట్ అయిందనుకోండి, అట్లాంటప్పుడు మనం కొంచెం పైకి అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ చట్టమే కొంచెం పైకి ఎత్తితే మీరు ఏం చేస్తారంటే ఇది చేసేటప్పుడు మనం ఈ మొత్తం అంతా ఈ టైట్గా బిగించింటాం కదా, ఇవన్నీ తీసేయాలన్నమాట. తూకం వెయిట్ అనేది తీసేస్తే మనం ఈ పైకి అనేది పట్టుకొని మనం ఈ నట్లను అనేది లూజ్ చేసి మనం కొంచెం పైకి చేస్తే మనకు ఆల్రెడీ మనకు కొంచెం సల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ టైట్ అయినప్పుడు మనం ఇలా చేసుకోవాలి, ఎక్కువ లూజ్ అయినప్పుడు కిందికి చేసుకుంటే సరిపోతుంది. ఇది మనం అడ్జస్ట్మెంట్ ఎప్పుడన్నా కానీ మనకు డోలు నయంగా మనకి ఎప్పుడన్నా మధ్యలో కొంచెం సల్లు వచ్చే ఇలా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే గాయ్స్, ఇప్పుడు అర్థమైంది కదా. ఎప్పుడన్నా కానీ మనకు ఈ వార్పులో మాత్రమే మనం ఇది చేసుకోవాలి. మీకు ఈ బాబిన్లు అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. బాబిన్లు మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది పెట్టుకుంటాము. ఇవి టైట్గా మనం టైట్ ఎక్కువైతే టైట్ లూజ్ చేసుకోవచ్చు, లూజ్ ఎక్కువైతే టైట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే గాయ్స్, చూశారు కదా. ఎప్పుడన్నా కానీ మీ పవర్లూమ్ మగ్గంలో మనకి ఈ వార్ప్ అనేది ఓ పక్క టైటు ఓ పక్క సైడ్ వచ్చినప్పుడు మీరు ఈ రెండు పక్కల మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. మీకు బాగా కరెక్ట్గా మనకు ఈ డోల్ అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే గాయ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి.